తెనాలి నియోజకవర్గం కొల్లిపర్లో హిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఖబర్దార్ అంటూ హెచ్చరిస్తూ నినాదాలు చేపట్టారు. కొల్లిపర్లో హిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు రెడ్డి వెంకటప్పారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కొవ్వొత్తుల ప్రదర్శన ప్రధాన సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమాయకులైన పర్యాటకులపై ఉగ్రమూకలు నరమేధం సృష్టించారని దీన్ని ఉపేక్షించలేదంటూ పాకిస్తాన్పై ప్రతిచర్య తీసుకునేలా తామంతా సంఘటితంగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వంగ జనార్దన్ రెడ్డి, అడప సాంబిరెడ్డి, రఘునాథరెడ్డి, కుండ్రు మురళి, లంకా కోటిరెడ్డి, వంగ సాంబిరెడ్డి, నారాయణ, నందికొంటి రామంజనేయులు, దాసరి మారుతి శంకర్, వేమారెడ్డి తదితర నాయకులు ప్రజలు పాల్గొన్నారు. హిందువులో కూడా రక్తం ఉడుకుతుంది. మనం ఏం చేస్తున్నాం, మోడీ ఏం చేస్తున్నాడు, అమిత్ షా ఏం చేస్తున్నాడు, నడ్డా ఏం చేస్తున్నాడు, ఇంత జరిగితే కాశ్మీర్లో ఏం చేస్తున్నారు అనేటటువంటిది మనం అందరి హృదయాల్లోనూ ఉంది. ఎప్పుడైతే ఈ నరమేధం జరిగిందో 26గురిని కాశ్మీర్లో చంపేశారో వెంటనే ఎక్కడో విదేశాల్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ తన యొక్క పర్యటన రద్దు చేసుకుని ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి అక్కడి నుంచే ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇక్కడికి బయలుదేరి ఎమ్మటే వచ్చి ఎమర్జెన్సీ మీటింగ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఎమర్జెన్సీ మీటింగ్లు ఏర్పాటు చేసి అటు నడ్డా కానీ ఇటు అమిత్ షా కానీ రాజ్నాథ్ సింగ్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి మీటింగ్లు ఏర్పాటు చేసి వెంటనే ఏం చెయ్యాలో సైన్యానికి మద్దతుగా మీరేం చేయాలో అది చెయ్యండి అని ఒక ఫ్రీనెస్ ఇచ్చారు. ఇంతకుముందు సైన్యానికి మామూలుగా హోమ్ మినిస్టర్ గారికి తెలియజేయాలి, రాజ్నాథ్ సింగ్ నాకు తెలియాలి, వీళ్ళందరికీ తెలియాలి. కానీ ఈసారి సైన్యానికి అలాంటి స్వేచ్ఛనిచ్చేసిన సందర్భంగా వెంటనే అక్కడ నరమేధంలో పాల్గొన్నటువంటి 2 ఉగ్రవాదుల యొక్క కాశ్మీరు స్థానికులైనటువంటి 2 నేనే నా భార్యకు 3 సార్లు తలాక్ అన్నాననుకో ఇక వెళ్ళిపోవటంలే, కోర్టులు గిట్లు ఏమి తీర్పు పనిలేదు. ఆమెని హిందూ సమాజం భారతదేశం పోషించాలి. అటువంటి చట్టాన్ని రద్దు చేసింది మన గవర్నమెంట్. అటువంటి చట్టాన్ని రద్దు చేసినందుకు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల మహిళలందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సవాలు చేసుకున్నారు. అట్లాగే 500 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం తీర్పు చెప్పలేనటువంటి అయోధ్య ఉన్నటువంటి ఆ కేసుని మోదీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతదేశం చాలా చాకచక్యంగా ఒక్క రక్తపు బొట్టు చిందకుండా, ఒక్క తుపాకీ గుండు పేలకుండా చాలా న్యాయబద్ధమైనటువంటి పద్ధతిగా దాన్ని సరిచేసింది. మరి ఈ కార్యక్రమాన్ని